హాయ్, వెల్కమ్ టు సుభాన్ జీకే వరల్డ్. మనకు త్వరలో రైల్వే ఎగ్జామ్స్ అనేది జరుగుతాయి నెక్స్ట్ నవంబర్ 20 కాబట్టి మనం ప్రీవియస్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన జనే క్వశ్చన్స్ ప్లస్ రావు ఎలా వస్తాయో మనం వాటికి సంబంధించి మనకు మోడల్స్ అనేది మనం ఇప్పట్లోనే తయారు చేసుకోవాలి. ఖచ్చితంగా మీరు ప్రీవియస్ క్వశ్చన్స్ ఒక 30 మోడల్ పేపర్ చూసుకోవాలా ప్రీవియస్వి. నెక్స్ట్ మోడల్స్ వచ్చేసి ఒక 30 చేయాలా, అప్పుడే మనం విన్ కాగలం. వాటిని చేస్తూ ఎక్కువగా రివిజన్ అనేది కంపల్సరీ చేయాలి. ఆ రివిజన్ కనుక చేయకపోతే చాలా కష్టం. ఓకే, సో ఇది ఫస్ట్ కనుక చూస్తే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గివెన్ విచ్ ఫీల్డ్ అంటాడు. విచ్ ఫీల్డ్? సినీ ఫీల్డ్, సినిమా. ఓకే, సినిమా ఫీల్డ్ అమ్మా. వాడు స్పోర్ట్స్ ఇస్తాడు, తర్వాత ఇంకా జర్నలిజం సంథింగ్ మ్యూజిక్ అంటాడు. ఓకే, సో ఏదిమ్మా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గివెన్ విచ్ ఫీల్డ్ అంటే సినిమా. ఎవరి దాదాసాహెబ్ ఫాల్కే? ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా. ఇండియన్ సినిమా ఎవరంటే దాదాసాహెబ్ ఫాల్కే. సో ఫాదర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ సినిమా ఎవరంటే రఘుపతి వెంకయ్య. రఘుపతి వెంకయ్య అమ్మ. చూసుకోండి ఒకసారి. ఓకే, అడిగాడు ఆంధ్రప్రదేశ్ చలనచిత్రానికి తండ్రి ఎవరు అన్నాడు. 2017 క్వశ్చన్. ఓకే, రఘుపతి వెంకయ్య. భారత చలనచిత్ర పితామహుడు ఎవరంటే దాదాసాహెబ్ ఫాల్కే. ఇక 2023 దాదాసాహెబ్ ఫాల్కే, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు విన్నరు ఎవరంటే మోహన్ లాల్. లేటెస్ట్ అమ్మా, మోహన్ లాల్ మలయాళం నటుడు. మలయాళం. ఓకే, మలయాళం. ఓకే, చూసుకోండి ఒకసారి. ఇక 2022 మిథున్ చక్రవర్తి. మిథున్ చక్రవర్తి అమ్మా. ఓకే, ఇవి చూసుకోండి ఒకసారి. ఇక ఫస్ట్ విన్నర్ 1969 ఫస్ట్ విన్నర్ ఎవరంటే దేవికా రాణి రోరిచ్. వాట్ దట్ పర్సన్? దేవికా రాణి. దేవికా రాణి రోరిచ్. సో రిమెంబర్ దిస్ పాయింట్స్. ఓకే, దీని యొక్క అవార్డు వాల్యూ 10 lakhs. 10 lakhs అమ్మా. ఓకే, 1969 నుండి ఇస్తున్నారు. ఇండియాలో బిగ్గెస్ట్ మోస్ట్ హైయెస్ట్ సినీ ఫీల్డ్ అవార్డు దాదాసాహెబ్ ఫాల్కే. ఇతను ఏమంటారు? దాదాసాహెబ్ ఫాల్కేను ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా అంటారు. ఓకే, సో ఇది చూసుకోండి ఫస్ట్. ఇక సెకండ్ క్వశ్చన్. సెకండ్ వన్ వచ్చేసి వేర్ ఈజ్ సారనాథ్ లొకేటెడ్? వేర్ ఈజ్ సారనాథ్ లొకేటెడ్? ఓకే, అలా నేను చాలాసార్లు చెప్పేశాను, ప్రీవియస్ క్వశ్చన్లలో కూడా చెప్పేశాను. సారనాథ్ స్తూప. సారనాథ్ ఎక్కడుంది మనకు? యూపీ. ఎవరై వేసింది? మౌర్య అశోక. మౌర్య అశోక. అశోక ఎస్టాబ్లిష్ ద సారనాథ్ స్తూప. టోటలీ మౌర్య అశోక established 84,000 stupas are there. Out of 84,000, you remember only 2 points. రెండు మాత్రమే గుర్తుపెట్టుకోండి అంతే. ఒకటి సాంచి మధ్యప్రదేశ్. సెకండ్ వన్ సారనాథ్ యూపీ జింకలవనం. సాంచి బిగ్గెస్ట్ వన్, సారనాథ్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్. ఎందుకంటే మన నేషనల్ చిహ్నం ఏదమ్మా, మన జాతి చిహ్నం ఎక్కడి నుండి తీసుకున్నాం? మనం సారనాథ్ నుండి తీసుకున్నాం కాబట్టి తీసుకున్నాం. మౌర్య అశోకుడు వేసింది ఏదంటే ఇది. ఓకే, చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏపీ ఫెస్టివల్. థర్డ్ క్వశ్చన్ ఏపీ డ్యాన్స్. ఏది? కూచిపూడి క్లాసికల్ డ్యాన్స్. ఏపీ డ్యాన్స్ ఈజ్ కూచిపూడి.
చూడండి ఇక్కడ తమిళనాడు డ్యాన్స్ భరతనాట్యం. ఓకే, కేరళ మోహిని అట్టం అండ్ కథాకేలి. ఇక యూపీ కథక్ అండ్ నౌటంకి. సో ఇలాంటివి చూసుకోండి ఒకసారి. ఇక కర్ణాటక విశ్వన్ యక్షగానం. ఓకే, సో చాలా ఎగ్జామ్స్ మనకు సౌత్ ఇండియా మాత్రమే అడుగుతున్నాడు, కానీ నార్త్ ఇండియా కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, సో ఇది. ఇక ఫోర్త్ వన్ మ్యాంగో. scientific name. Which one? Mangifera indica. Mango scientific name వచ్చేసి Mangifera indica. సో మ్యాంగోని ఏమంటే కింగ్ ఆఫ్ ది ఆల్ ఫ్రూట్. కింగ్ ఆఫ్ ది ఆల్ ఫ్రూట్. ఫలాలలో రాజు. ఫలాలలో రాణి ఎవరు? క్వీన్ ఆఫ్ ది ఫ్రూట్స్. క్వీన్ ఆఫ్ ది ఆల్ ఫ్రూట్స్. మ్యాంగోస్టీన్ అంటే మామిడి ఫలంలో అదొక రకం. కింగ్ ఆఫ్ ది ఫ్రూట్ మ్యాంగో, క్వీన్ ఆఫ్ ది ఫ్రూట్ మ్యాంగోస్టీన్. సో రా మ్యాంగో హ్యావ్ సి విటమిన్. నెక్స్ట్ రైపనింగ్ మ్యాంగో హ్యావ్ ఏ అండ్ సి విటమిన్. ఏ విటమిన్ ఉంటే ఏముంటుంది? ఎక్కువ స్వీట్నెస్. సి విటమిన్ ఉంటే కొంచెం పుల్లగా ఉంటుంది. సో టేస్టీ. ఓకే, ఇస్ దేర్. సో మ్యాంగో అవర్ నేషనల్ ఫ్రూట్ అండ్ ఆల్సో ఏపీ ఫ్రూట్. నేషనల్ ఫ్రూట్ మ్యాంగో, ఏపీ ఫ్రూట్ మ్యాంగో. బట్ తెలంగాణ ఫ్రూట్ పొమగ్రనేట్. సారీ, కస్టర్డ్ యాపిల్. సీతాఫలం. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ గోవా. క్యాపిటల్ వచ్చేసి పనాజీ. సో దిస్ పనాజీ హ్యావ్ మాండవి రివర్ on the back of the Mandavi river. So Goa capital Panaji. So at Panaji is and located at the on the bank of the Mandavi river. చాలా సార్లు అడుగుతున్నాడు మా. ఓకే, మనకు పనాజీలో ఎన్ఐఓ ఉంది, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషియనోగ్రఫీ. ఓకే, అయితే ఎన్ఐబి ఎక్కడ ఉందంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ అట్ పూణే మహారాష్ట్ర. చూసుకోండి మైవి, రిమెంబర్ దిస్ పాయింట్. ఓకే, సో ఇది. నెక్స్ట్ సిక్స్త్ వన్ నేషనల్ హిందీ దివాస్ సెలబ్రేటెడ్ విచ్ డే అంటాడు. నేషనల్ హిందీ దివాస్ September 14. So 1949 September 14 held in office. Okay, అయితే నోట్ వరల్డ్ హిందీ డే January 10 అమ్మా. January 10 వరల్డ్ హిందీ డే January 10. సో January 10 also is there, another one is there, that is a వరల్డ్ లాఫింగ్ డే. వరల్డ్
లాఫింగ్ డే, ప్రపంచ నవ్వుల దినోత్సవం. ఓకే, సో ఇది చూసుకోండి. నేషనల్ లాంగ్వేజ్ హిందీ. నేషనల్ లాంగ్వేజ్ హిందీ. ఇండియా హ్యావ్ మోస్ట్లీ స్పీకింగ్ లాంగ్వేజ్ హిందీ. ఓకే, రాష్ట్రీయ లాంగ్వేజ్ లేదా నేషనల్ లాంగ్వేజ్ అంటాం. ఓకే, నేషనల్ లాంగ్వేజ్. ఓకే, ఇక నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్. విచ్ కంట్రీ స్టార్టెడ్ జిఎస్టి? విచ్ కంట్రీ స్టార్టెడ్ జిఎస్టి? విచ్ కంట్రీ స్టార్టెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అంటున్నారు. ఏది? ఫ్రాన్స్ అమ్మా, ఫ్రాన్స్. జిఎస్టి మీన్స్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. యాక్చువల్ గా వ్యాట్ మొదట ఏంటి? దీన్ని వ్యాట్ అంటాం, వాల్యూ యాడెడ్ ట్యాక్స్. 1954 ఫ్రాన్స్. వ్యాట్ స్టార్టెడ్ కంట్రీ ఫ్రాన్స్. సో వ్యాట్ ప్లేస్ మనకు వచ్చింది జిఎస్టి, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఓకే, సో వ్యాట్ అనేది చూసుకోండి ఒకసారి. ఈ వ్యాట్ ఇండియాలో 2003లో ఏప్రిల్ 1 వచ్చిందమ్మా, ఏప్రిల్ 1. ఓకే, హర్యానా. సారీ, 2005 ఏప్రిల్ 1 ఏపీ అండ్ తెలంగాణ. ఏపీ అండ్ తెలంగాణ. ఇక జిఎస్టి అంటారా? జిఎస్టి 2017 జూలై 1 ఇండియా ఈ స్టార్టెడ్ అస్సాం. గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ 2017 జూలై 1 అస్సాం. ఓకే, అయితే ఇలా అడుగుతాడు కోసం. 2025 జూలై 1 జిఎస్టి కంప్లీటెడ్ హౌ మెనీ ఇయర్స్ ఇన్ ఇండియా? 8 years. 8 years కదా. ఓకే, సో ఇది ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు కాబట్టి చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఓకే, ఎయిత్ వన్. ఇండియా హ్యావ్ హౌ మెనీ హైకోర్ట్స్? టోటల్ 25 అమ్మా. ఇండియా హ్యావ్ టోటల్ హౌ మెనీ హైకోర్ట్స్ అంటే 25 హైకోర్టులు ఉన్నాయి దేశంలో. మొత్తం హైకోర్టుల సంఖ్య 25 కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఓకే, మనకి చాలా సార్లు అడుగుతున్నాను హైకోర్టుల సంఖ్య. ఓకే, ఇక సిసిఎంబి లొకేటెడ్ విచ్ ప్లేస్? సిసిఎంబి మన ఎక్కడుందంటే హైదరాబాద్ లో ఉంది అమ్మా, హైదరాబాద్. సిసిఎంబి. వాట్ ఈస్ ద సిసిఎంబి ఫుల్ ఫామ్? సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ. ఎస్, సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులార్ బయాలజీ. సిసిఎంబి ఎక్కడ ఉందంటే మనకు ఉస్మానియాలో ఉంది కాబట్టి చూసుకోండి. ఇది సిసిఎంబి లొకేటెడ్ హైదరాబాద్. హైదరాబాద్ వచ్చేసి తెలంగాణ క్యాపిటల్. వాట్ ఇస్ ద హైదరాబాద్ మీనింగ్? హైదరాబాద్ మీనింగ్ లయన్ సిటీ, సింహం లాంటి నగరం అంటాం. లయన్ సిటీ. హైదర్ లయను, బాద్ సిటీ. హైదర్ లయన్, బాద్ సిటీ. ఓకే, సో ఇది. ఇక నెక్స్ట్ తర్వాత జై హింద్ స్లోగన్ గివెన్ బై ఎవరు? నేతాజీ సుభాష్ చంద్రబోస్.
సుభాష్ చంద్రబోస్ అమ్మా. జై హింద్ స్లోగన్ గివెన్ బై నేతాజీ సుభాష్ చంద్రబోస్. మనకు చాలా సార్లు అడుగుతున్నాడమ్మా. జై హింద్ స్లోగన్ గివెన్ బై నేతాజీ సుభాష్ చంద్రబోస్. అయితే నేతాజీ అనే బిడ్డు సుభాష్ చంద్రబోస్ ఎవరు ఇచ్చారంటే మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీకి జాతిపిత అని మొదటిసారిగా పిలిచింది, ఫాదర్ ఆఫ్ నేషన్ అని పిలిచింది ఎవరంటే సుభాష్ చంద్రబోస్. సో చూసుకోండి ఒకసారి. ఓకే, సో నేతాజీ టైటిల్ గివెన్ టు సుభాష్ చంద్రబోస్ బై గాంధీ. టు గాంధీ ఫాదర్ ఆఫ్ నేషన్ గివెన్ బై ద టైటిల్ గివెన్ బై సుభాష్ చంద్రబోస్ టు మహాత్మా గాంధీ. ఓకే, సో ఇలాంటి గుర్తుపెట్టుకోండి అమ్మా. సుభాష్ చంద్రబోస్ బర్త్డే జనవరి 23. దేశ్ ప్రేమి దివాస్, దేశ్ ప్రేమి దివాస్ అంటారమ్మా. ఆర్ పరాక్రమ దివాస్, కొత్తగా ఏం చేశారమ్మా దీన్ని, పరాక్రమ దివాస్. ఓకే, సో ఇవి మనకు కొన్ని క్వశ్చన్స్. ఇది ఆర్ఆర్బి ఆల్రెడీ 3 చెప్పాను నేను, ఇది 4th one. ఓకే, కాబట్టి చూసుకోండి. సుభాష్ జీకే వర్డ్ లో మనకు ఆల్రెడీ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని ఉపయోగించగలమా. ఓకే, అయితే మనం తక్కువ టైంలో ఎక్కువ స్కోరింగ్ చేయాలంటే కంపల్సరీ మీరు సుభాష్ జీకే వర్డ్ అనేది ఫాలో కండి. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మిగతా మీ ఫ్రెండ్స్ని కూడా రెఫర్ చేయండి అమ్మా. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.